హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈ వీడియో నందు ఏపీ టెట్ పేపర్ 2కి సంబంధించినటువంటి మ్యాథమెటిక్స్ సంబంధించినటువంటి సమస్యలు ఏ విధంగా రావడం జరిగింది, ఏ కాన్సెప్ట్ నుంచి ఏ రకమైనటువంటి క్వశ్చన్స్ ఇవ్వడం జరిగింది, వాటి యొక్క సాధనాల గురించి ఈ వీడియో నందు నేర్చుకుందాం. ఇది టెట్కి సంబంధించి సెట్ 2 క్వశ్చన్ పేపర్. ముందుగా ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి, అలాగే వీడియోని లైక్ చేయండి. ముందుగా మొదటి సమస్య గమనించండి. ద హెచ్సిఎఫ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 6 and their LCM is 36. If one of the number is 12, then the other number. రెండు సంఖ్యల గాసాబా 6, కాసాగు 36. ఆ సంఖ్యలలో ఒక సంఖ్య 12 అయినా రెండవ సంఖ్య ఎంత? రెండు సంఖ్యలు ఏ కామా బీలు అనుకున్నట్టయితే ఆ రెండు సంఖ్యల యొక్క కాసాగు ఇంగ్లీష్లో ఎల్సిఎం అంటాం, ఎల్ అనే అక్షరం చేతను. హెచ్సిఎఫ్ ఆర్ జీసీడి ఆ రెండు సంఖ్యల గాసాబా హెచ్ అనే అక్షరం చేత సూచిస్తాం, లేదా జి అనే అక్షరం చేత సూచిస్తాం. అయితే రెండు సంఖ్యల కాసాగు గాసాబాలకు సంబంధం ఏది అంటే ఆ రెండు సంఖ్యల లబ్ధం ప్రొడక్ట్ ఆఫ్ దీస్ నెంబర్స్ ఈజ్ ఈక్వల్ టు ప్రొడక్ట్ ఆఫ్ దేర్ ఎల్సిఎం అండ్ హెచ్సిఎఫ్. అంటే ఆ రెండు సంఖ్యల కాసాగు గాసాబాల లబ్ధానికి సమానం. అలాగే గాసాబా అనేది కాసాగుకు కారణాంకం కూడా అయి ఉండాలి. సో అయ్యింది కాబట్టి మనది సాటిస్ఫై చేస్తుంది. ఏ ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు ఎల్ ఇంటూ జి. ఇందులో ఏ అంటే ఒక సంఖ్య, బి అంటే రెండవ సంఖ్య. ఒక సంఖ్య 12 ఇచ్చిండు, రెండవ సంఖ్య ఇవ్వలేదు కాబట్టి బి అని రాసుకుందాం. ఎల్ అంటే కాసాగు 36 ఎల్సిఎం, జి అంటే గాసాబా 6. ఇప్పుడు ఎడమవైపు కుడివైపు క్యాన్సిల్ చేస్తే 12 1 12, 12 36. ఎడమవైపు కుడివైపు ఒకే పదం ఉన్నప్పుడు లవాన్ని లవంతో భాగిస్తాం. 12 1 12, 12 36. దేర్ఫోర్ బి ఈజ్ ఈక్వల్ టు 3 6 18. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇక్కడ మనం ఉపయోగించే సూత్రం రెండు సంఖ్యల లబ్ధము వాటి కాసాగు మరియు గాసాబాల లబ్ధానికి సమానం అవుతుంది. కాబట్టి 12 ఇంటూ బి ఈజ్ ఈక్వల్ టు 36 ఇంటూ 6, 12 1 12, 12 36. సో బి ఈజ్ ఈక్వల్ టు 18. ఓకే. ద లెంత్ అండ్ బ్రెడ్త్ ఆఫ్ ఎ రెక్టాంగులర్ ఫీల్డ్ ఈజ్ 22.5 meters and 14.5 meters రెస్పెక్టివ్లీ. దెన్ ఇట్స్ పెరిమీటర్. దీర్ఘచతురస్రాకార పొలం యొక్క పొడవు మరియు వెడల్పులు 22.5 meters ఒకటి ఇచ్చిండు పొడవు, అలాగే వెడల్పు 14.5 meters ఇచ్చిండు. అయినా దాని చుట్టుకొలత ఎంత? సో దీర్ఘచతురస్రం యొక్క చుట్టుకొలత 2 ఇంటూ ఎల్ ప్లస్ బి. ఇలా చేయాలి. లేదు అంటే మనకి ఎంట్రన్స్ ఎగ్జామ్ కాబట్టి ఫార్ములా మెథడ్ గుర్తుపెట్టుకుని ఈ రెండింటిని యాడ్ చేసి డబల్ చేస్తాం. 22.5కు 14.5 యాడ్ చేస్తే, ముందుగా 22కు 14 యాడ్ చేస్తే 36, 0.5 యాడ్ చేస్తే మొత్తం 37 అవుతుంది. 37కి డబల్, ఎందుకనగా ఎదురెదురు భుజాలు సమానం కాబట్టి 37కి డబల్ 74. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లేదంటే 2 ఇంటూ ఎల్ అంటే 22.5 ప్లస్ 14.5, 2 ఇంటూ 37, 237 74. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. నెక్స్ట్, సమ్ ఆఫ్ టూ నెంబర్స్ ఈజ్ 95 ఇఫ్ వన్ ఎక్సీడ్స్ ద అదర్ బై 3, దెన్ డిఫరెన్స్ ఆఫ్ టూ నెంబర్స్. రెండు సంఖ్యల మొత్తం 95, అందులో ఒకటి రెండవ దానికంటే 3 ఎక్కువ అయినా ఆ సంఖ్యల భేదం ఎంత? సో ఇందులో రెండు సంఖ్యలు ఉన్నాయి, వాటిని ఏ కామా బి అనుకుందాం. వాటి మొత్తం ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 95 ఇచ్చిండు. రెండు సంఖ్యల మొత్తం ఏ అనేది పెద్ద సంఖ్య అనుకుందాం, బిగ్గర్ నెంబర్, బి అనే స్మాలర్ నెంబర్ అనుకుందాం, చిన్న సంఖ్య అనుకుందాం. ఆ రెండింటి యొక్క మొత్తం 95. రెండవ కండిషన్, ఇఫ్ వన్ ఎక్సీడ్స్ ద అదర్ బై 3, ఒకటి రెండవ దానికంటే 3 ఎక్కువ ఉంది. సో వాటి మధ్య భేదము 3 అవుతుంది. పెద్ద సంఖ్యకు చిన్న సంఖ్య, ఒకటి 3 పెద్దగా ఉంది మొదటి దానికంటే రెండవది అంటే ఆ రెండింటి మధ్య భేదం ఎంత అవుతుంది? 3 అవుతుంది. సో మనకు అడిగింది కూడా ఏంది? ఆ రెండు సంఖ్యల భేదం ఎంత అన్నాడు. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ లేదు ఆ సంఖ్యలు ఏంటివి అని అడిగి ఉండింటే, లేదా ఆ సంఖ్యల్లో పెద్ద సంఖ్య ఎంత అంటే మనము ఏ ప్లస్ బి ఈజ్ ఈక్వల్ టు 95, ఏ మైనస్ బి ఈజ్ ఈక్వల్ టు 3 అని ఇచ్చిండు. కాబట్టి సాధిస్తే 2a ఈజ్ ఈక్వల్ టు 98, అనగా ఏ ఈజ్ ఈక్వల్ టు 98/2 అనగా 49. సో ఏ 49 అయితే బి ఏమవుతుంది? 46 అవుతుంది. 49 46. ఇప్పుడు కూడితే 95 తీసేస్తే 3 వచ్చేటట్టు ఏ 49 బి 46. మన క్వశ్చన్లో ఓన్లీ వాటి మధ్య భేదం అడిగిండు, ఇక్కడికి ఆన్సర్ కంప్లీట్ అవుతుంది. 1 ఎక్సీడ్స్ ద అదర్ బై 3 అంటే ఒక సంఖ్య రెండవ సంఖ్య కంటే 3 ఎక్కువ అంటే ఆ రెండింటి మధ్య భేదం 3కు సమానం. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్. ఇన్ ట్రయాంగిల్ PQR, ఇఫ్ యాంగిల్ P ఈక్వల్ టు 2 times ఆఫ్ యాంగిల్ Q, 2 times ఆఫ్ యాంగిల్ R ఈజ్ ఈక్వల్ టు 3 times ఆఫ్ యాంగిల్ Q, దెన్ యాంగిల్ P ఇన్ డిగ్రీస్. ఇందులో మనకి వాటి మధ్య రిలేషన్ ఇచ్చిండు, Pకు Qకు Rకు మధ్యలో. అయితే మనకు తెలిసినటువంటిది ఏంది? త్రిభుజంలో ఉన్నటువంటి 3 కోణాల మొత్తం 180 డిగ్రీలు. సో యాంగిల్ P ప్లస్
యాంగిల్ క్యూ ప్లస్ యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఇందులో గమనించినట్టయితే రెండింటిలో కామన్గా ఉన్నటువంటి కోణం ఏది? క్యూ. కాబట్టి క్యూ వచ్చేటట్టు రాస్తున్నా. అంటే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ క్యూ. యాంగిల్ క్యూ అలాగే రాసుకుందాం. అలాగే యాంగిల్ ఆర్ అంటే 3/2 యాంగిల్ క్యూ. 3/2 యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. సో ఈ రెండింటిని యాడ్ చేస్తే 3 యాంగిల్ క్యూ అవుతుంది. అలాగే మరి డినామినేటర్ ఏం లేకుంటే 1 ఉంటుంది కాబట్టి 3 టైమ్స్ ఆఫ్ యాంగిల్ క్యూ బై 1 ప్లస్ 3/2 యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. ఈ రెండింటిని యాడ్ చేస్తే 2 3 6, 6 ప్లస్ 3 9 అవుతుంది. సో 3 ప్లస్ 3/2 అనగా 4 1.5 కాబట్టి 9/2 యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 180 డిగ్రీస్. యాంగిల్ క్యూ ఈజ్ ఈక్వల్ టు 180 ఇంటూ 2/9. 9 1 9 2 క్యాన్సల్, 9 20 క్యాన్సల్, 22 40 డిగ్రీస్. సో యాంగిల్ క్యూ ఎంత వచ్చింది? 40 డిగ్రీస్. యాంగిల్ క్యూ 40 డిగ్రీస్ అయితే యాంగిల్ పి ఈజ్ ఈక్వల్ టు ఏమవుతుంది? 2 టైమ్స్ ఆఫ్ యాంగిల్ క్యూ అనగా 2 × 40. 240 is 80. సో ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒకవేళ యాంగిల్ ఆర్ అడిగి ఉంటే యాంగిల్ ఆర్ అంటే ఏం రాస్తాం ఇక్కడ? 3/2 ఇంటూ యాంగిల్ క్యూ. సో యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్, లేదంటే మనకి యాంగిల్ క్యూ అంటే 40 వచ్చింది, యాంగిల్ పి అంటే 80 వచ్చింది. 80 ప్లస్ 40 120. 120 అయితే రిమైనింగ్ అవుతుంది 60 అవుతుంది. లేదు అంటే 3/2 ఇంటూ యాంగిల్ క్యూ, ఇక్కడ 3 ఇంటూ యాంగిల్ క్యూ కాబట్టి 40/2. సో 340 is 120. 120/2 చేస్తే 60 వస్తుంది. యాంగిల్ ఆర్ ఈజ్ ఈక్వల్ టు ద వాల్యూ ఆఫ్ log 512 to the base 2. log 512 to the base 2. సో మనకి బేస్ 2 ఉంది కాబట్టి 512ను 2 బేస్ వచ్చేటట్టు మనము ప్రైమ్ ఫ్యాక్టరేషన్ చేస్తే 2⁻9 వస్తుంది. 512 అనగా 2⁻9. మరి ఇప్పుడు మనకి నెంబర్కు పవర్ ఉన్నట్టయితే ఆ పవర్ అనేది కోఎఫిషియంట్ అవుతుంది, గుణకం అవుతుంది. అంటే ఇక్కడ మనకు లాగ్ x⁻m ఉన్నట్లయితే m × log x రాసుకుంటాం. ఈ ఫార్ములా ప్రకారం 9 × log 2 to the base 2 అవుతుంది. ఈజ్ ఈక్వల్ టు 9 × సంఖ్యా ఆధారం రెండు కూడా 1 కాకుండా వేరుగా సమానంగా ఉన్నట్టయితే 1కి సమానం. 9 ఎక్కం 9. 9 1 9. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ sin 2θ ఈజ్ ఈక్వల్ టు cos 3θ, దెన్ ద వాల్యూ ఆఫ్ cot 5θ. sin 2θ ఈజ్ ఈక్వల్ టు cos 3θ ఇచ్చిండు. రెండు కూడా అక్యూట్ యాంగిల్స్, అల్ప కోణాలు ఇచ్చిండు. అడిగింది cot 5θ ఎంత అని అడిగిండు. మనకి పూరక కోణాల ప్రకారం మనం ఏం చేస్తున్నాం అంటే cos ఆఫ్ 3θ అనగా చూడండి sin 90 - θ పూరక కోణం. sin 90 - θ ఈజ్ ఈక్వల్ టు cos θ. ఈ ఫార్ములా ప్రకారం cos 3θను sin 90 - 3θ రాస్తున్నా. పూరక కోణ సూత్రం ప్రకారం cos θ అనగా sin 90 - θ. దీని ప్రకారం sin 90 - 3θ రాస్తున్నా. రెండు వైపులా ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నప్పుడు కోణాలు సమానం అనగా 2θ ఈజ్ ఈక్వల్ టు 90 - 3θ. -3θ అనేది కుడివైపు నుంచి ఎడమవైపుకి వస్తే రైట్ టు లెఫ్ట్ ట్రాన్స్పోజ్ చేస్తే 5θ అవుతుంది. 5θ ఈజ్ ఈక్వల్ టు 90 డిగ్రీస్ అవుతుంది. ఇప్పుడు మనకి θ అవసరం లేదు. θ అడిగి ఉంటే 18 డిగ్రీలు వస్తుండే, కానీ θ అడగలేదు. ఏం అడిగిండు? cot 5θ అడిగిండు. సో cot 5θ అంటే ఇక్కడ cot 5θ వాల్యూ ఎంత వచ్చింది? 5θ అంటే 90 డిగ్రీస్. cot 90 డిగ్రీస్. cot 90 డిగ్రీస్ అనగా tan 0 డిగ్రీస్. ఒకవేళ మనకి cot 90 డిగ్రీస్ గుర్తుకొస్తే ఓకే, cot గుర్తుకు రాకపోతే tan గుర్తుకు వస్తుంది. tan 0 డిగ్రీస్. tan 0 డిగ్రీస్ ఈక్వల్ ఎంత? 0. సో ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. sin 2θ ఈక్వల్ టు cos 3θ ఇచ్చిండు. త్రికోణమితిలో పూరక కోణాల ప్రకారం cos θ అనగా sin 90 - θ రాసుకున్నాం. sin 90 - 3θ అవుతుంది. రెండు వైపులా ఒకే త్రికోణమితి నిష్పత్తి ఉన్నప్పుడు కోణాలు సమానం చేస్తాం. 2θ ఈజ్ ఈక్వల్ టు 90 - 3θ, ఇక్కడ 90 డిగ్రీస్. -3θ ఎడమవైపు నుంచి కుడివైపు నుంచి ఎడమవైపు వస్తే +3θ అవుతుంది. కూడితే 5θ ఈక్వల్ 90. cot 5θ అనగా cot 90 డిగ్రీస్. cot 90 డిగ్రీస్ వాల్యూ tan 0 డిగ్రీస్కి విలువ మనం 0. ఇఫ్ ద డిస్టెన్స్ బిట్వీన్ 2 పాయింట్స్ x,7 and 1,15 ఈజ్ 0 యూనిట్స్, దెన్ ద వాల్యూ ఆఫ్ x. అంటే ఇచ్చినటువంటి రెండు బిందువుల మధ్య దూరము ఏమిచ్చిండు? x,7 ఒక బిందువు, 1, -15, 1,15 అనేది మరొక బిందువు. అయితే వాటి మధ్య దూరం 10 యూనిట్లు అయితే మరి వాటి x వాల్యూ ఎంత అని అడిగిండు. సో మనకి రెండు బిందువుల మధ్య దూరం సూత్రం √(x2 - x1) అలాగే ప్లస్ y2 - y1 ఇది తలం లోపల నిరూపక రేఖాగణితంలో రెండు బిందువులు ఇచ్చినప్పుడు వాటి మధ్య సూత్రానికి మనం ఉపయోగించేటువంటి సూత్రం. ఇప్పుడు ఈ సూత్రం ప్రకారము మధ్య దూరం 10 యూనిట్లు ఇచ్చిండు. సో 10 యూనిట్లు రాసుకుంటాం. అయితే ఎడమ వైపు మనకి రూట్ ఉంది కాబట్టి రూట్ అనేది కుడివైపుకి వస్తే స్క్వేర్ అవుతుంది. x2 - x1 అనగా x - 1 ప్లస్ y నిరూపకాల భేదం 7 - 15.
7 మైనస్ 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్. అలాగే ఎక్స్ మైనస్ హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అనగా 100. ఇక్కడ 7 మైనస్ 15 అనగా మైనస్ 8 స్క్వేర్. మైనస్ 8 స్క్వేర్ అనగా ప్లస్ 64. ప్లస్ 64 అనేది ఎడమవైపు నుంచి కుడివైపుకి వస్తే మైనస్ 64 అవుతుంది. 100కి వెళ్ళి 64 చేస్తే 36 అవుతుంది. ఇప్పుడు ఎక్స్ మైనస్ 1 వర్గం ఉంది. వర్గం ఇటువైపు వస్తే అవుతుంది రూట్ అవుతుంది. రూట్ 36. రూట్ యొక్క 36 యొక్క వర్గమూలం ప్లస్ ఆర్ మైనస్ 6. ప్లస్ 6 అన్న ఉండవచ్చు, మైనస్ 6 అన్న ఉండవచ్చు. ఇప్పుడు ఎక్స్ ఈజ్ ఈక్వల్ టు మైనస్ 1 అనేది కుడివైపు ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే ప్లస్ 1. ప్లస్ ఆర్ మైనస్ 6. 1 ప్లస్ 6 7 ఉందా ఆప్షన్? లేదు. 1 మైనస్ 6 మైనస్ 5 ఉందా ఆప్షన్? ఉంది. సో ఈ విధంగా రెండు చూసుకోవాలి. ధన సంఖ్య ఉండవచ్చు, రుణ సంఖ్య కూడా ఉండవచ్చు. చూడండి ఏ విధంగా సాల్వ్ చేసినాం. ఎక్స్ నిరూపకాల భేదానికి వర్గము ప్లస్ వై నిరూపకాలు 7 మైనస్ 15 హోల్ స్క్వేర్ ఈజ్ ఈక్వల్ టు 10 స్క్వేర్ అవుతుంది. 100. 7లకి వెళ్ళి 15 చేస్తే మైనస్ 8. మైనస్ 8కి వర్గం చేస్తే ప్లస్ 64. ప్లస్ 24 ఎడమవైపు నుంచి కుడివైపు వస్తే మైనస్ 64 తీసేసి 36. ఎక్స్ మైనస్ 1 రూట్ 36. ప్లస్ ఆర్ మైనస్ 6 రాసుకోవాలి. ఇప్పుడు ఓన్లీ ప్లస్ 6 రాసుకున్నాం అనుకోండి మన ఆప్షన్ దొరకదు. ఇక్కడ 1 ప్లస్ 6 7 లేదు అనుకుంటాం. కాబట్టి 1 మైనస్ 6 ఈజ్ ఈక్వల్ టు మైనస్ 5. ఓకే. If the points A 6,1, B 8,2, C 9,4 and D P,3 are the vertices of parallelogram respectively, then the value of P. సమాంతర చతుర్భుజంలో 4 శీర్షాలు ఇచ్చిండు. 4 శీర్షాలు ఇచ్చినప్పుడు అయితే ఇక్కడ ఇటువంటి క్వశ్చన్లో కూడా ఏం చేస్తున్నాడంటే అది సమాంతర చతుర్భుజం అయినప్పుడు P విలువ చరరాశి విలువ ఇస్తున్నాడు. అయితే ఇక్కడ మనం ఉపయోగించాల్సినటువంటి సూత్రము మధ్య బిందు సూత్రం వాడతాం. సమాంతర చతుర్భుజంలో కూడా కర్ణాలు సమద్వీకరణం చేసుకుంటాయి. అనగా ఏసీ కర్ణము బీడీ కర్ణానికి సమానం అవుతుంది. అయితే ఏసీ కర్ణము చూసినట్టయితే ఇక్కడ ఉంది, బీడీ కర్ణం ఇది అవుతుంది. ఈ రెండింటి యొక్క మధ్య బిందువులు సమానం. కానీ మనకు తెలుసుకోవాల్సింది పీలో ఒకటే. అనగా పి అనేది ఎక్కడ ఉంది? ఎక్స్ నిరూపకం ఉంది. కాబట్టి ఎక్స్ నిరూపకాలు మాత్రం చూసి సరిపోతుంది. బీడీకి కర్ణము 8 ప్లస్ పి బై 2. కర్ణం యొక్క మధ్య బిందువు 8 ప్లస్ పి బై 2 ఈజ్ ఈక్వల్ టు ఏసీ కర్ణము 6 ప్లస్ 9 బై 2. మధ్య బిందువుకు x1 ప్లస్ x2 బై 2, y1 ప్లస్ y2 బై 2. ఇది మధ్య బిందువు సూత్రం. ఈ సూత్రం ప్రకారం ఏసీ కర్ణం మధ్య బిందువు, బీడీ కర్ణం మధ్య బిందువు ఇక ఎక్స్ నిరూపకాలు మాత్రం సమానం చేస్తాం. కాబట్టి 8 ప్లస్ పి బై 2 ఈక్వల్ టు 6 ప్లస్ 9 బై 2. రెండు వైపులా 2 క్యాన్సిల్ అవుతుంది. 6. 8 ప్లస్ పి ఈజ్ ఈక్వల్ టు 15. 8కి ఏ సంఖ్యను కూడితే 15 వస్తుంది? 7. కాబట్టి ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. The value of 5 power of minus 1 into 3 power of minus 1 into whole power of minus 1 divided by 6 power of minus 1. 5 power of minus 1 అనగా 1/5 into 3 power of minus 1 అనగా 1/3 whole power of minus 1 divided by 6 power of minus 1 అనగా 1/6. ఇప్పుడు 1/5 into 1/3 is equal to 1/15 అవుతుంది. 1/15 whole power of minus 1 divided by 1/6. 1/15 మళ్ళీ whole power of minus 1 ఉంది కాబట్టి 15/1 అవుతుంది. ఎందుకనగా పవర్ అనేది నెగిటివ్ ఉన్నట్టయితే రెసిప్రోకల్ రాసుకుంటాం. సో 15/1. ఇప్పుడు రేషనల్ నెంబర్ను రేషనల్ నెంబర్తో డివైడ్ చేయాలి అంటే ఫస్ట్ రేషనల్ నెంబర్ మల్టిప్లై రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్. సో 6/1. సో 15 6 90, 1 1 1. 90/1 ఈజ్ ఈక్వల్ టు 90. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఫస్ట్ 5 పవర్ ఆఫ్ మైనస్ 1 అంటే 1/5 ఇంటూ 1/3 హోల్ పవర్ ఆఫ్ మైనస్ 1 డివైడెడ్ బై 1/6 అవుతుంది. మల్టిప్లై చేస్తే 1/15. 1/15కి మళ్ళీ రెసిప్రోకల్ రాస్తే 15/1. డివైడ్ చేసేటప్పుడు మనం మల్టిప్లై ద రెసిప్రోకల్ ఆఫ్ డివైజర్ కాబట్టి 6/1. 15 6 90. నెక్స్ట్ క్వశ్చన్. ఇఫ్ ద కాంపౌండ్ రేషియో ఆఫ్ 7:5 అండ్ 8:x ఈజ్ 84:60 దెన్ ఎక్స్ వాల్యూ. రెండు నిష్పత్తులు ఇచ్చిండు. ఆ రెండు నిష్పత్తుల యొక్క బహుళ నిష్పత్తి 84:60 అయితే ఎక్స్ వాల్యూ ఎంత అన్నాడు. ఇక్కడ బహుళ నిష్పత్తి అన్నప్పుడు ప్రోడక్ట్ ఆఫ్ ఎక్స్ట్రీమ్స్, ఇక్కడ ప్రోడక్ట్ ఆఫ్ ఫస్ట్ టర్మ్స్, ప్రోడక్ట్ ఆఫ్ సెకండ్ టర్మ్స్ అంటే పూర్వపదముల లబ్ధం పరపదముల లబ్ధంలో నిష్పత్తి అనేది బహుళ నిష్పత్తి అవుతుంది. అనగా 7 into 8 సెకండ్ టర్మ్స్ 5 into x ఈజ్ ఈక్వల్ టు 84/60 అవుతుంది. 84/60. ఇందులో కూడా మనము క్యాన్సిల్ చేసినట్టయితే మరి 7 1 7, 12 క్యాన్సిల్ అవుతుంది. 12 1 12, 5 క్యాన్సిల్ అవుతుంది. 5 5 క్యాన్సిల్ అవుతుంది. అంటే 8/x ఈజ్ ఈక్వల్ టు 1/1 అవుతుంది. సో క్రాస్ మల్టిప్లింగ్ చేస్తే x ఈజ్ ఈక్వల్ టు 8. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 3. ఓకే. 7 into 8 డివైడెడ్ బై 5 into x ఈజ్ ఈక్వల్ టు 84/60. 7 1 7, 12 క్యాన్సల్ ఈజ్ ఈక్వల్ టు ఉన్నప్పుడు న్యూమరేటర్ క్యాన్సిల్ చేస్తాం. 7 1 7, 12 క్యాన్సల్. 12 1 12, 5 క్యాన్సల్. 5 1 5 1 క్యాన్సల్. సో 8/x ఈజ్ ఈక్వల్ టు 1/1. x ఈజ్ ఈక్వల్ టు 8.
Option 3 is the correct option. If the sum of 2500 rupees is borrowed at the rate of 12% per annum for 3 years, then simple interest లో అడుగు సాధారణ వడ్డీ అడిగిండు. మరి సాధారణ వడ్డీకి సూత్రం I is equal to PTR/100. ఇక్కడ P అంటే అసలు 2500 రూపీస్ ప్రిన్సిపల్ అమౌంట్, టైము 3 years, ఇంట్రెస్ట్ రేటు 12% per annum by 100. సో క్యాన్సిల్ చేస్తే 25 3 75, 75 into 12, 12 5 60, 12 7 84, 90. So 900 rupees. So option 2 is the correct option. Option 2. Question. The discriminant of the quadratic equation. 4x square minus 4x plus 1 is equal to 0 అనేటువంటి వర్గ సమీకరణం యొక్క విచక్షణికి సూత్రము b square minus 4ac. Discriminant of the quadratic equation. b వాల్యూ అనగా x కోఎఫిషియంట్, సో minus 4 whole square minus 4 into a అనగా x square కోఎఫిషియంట్ 4, c అనగా కాన్స్టెంట్ ప్లస్ 1, ఇక్కడ కూడా ప్లస్ 4. సో minus 4 square అనగా 16. నెక్స్ట్ వన్ 4 4 16, 16 1 16, 16 minus 16 is equal to 0. సో ఆప్షన్ 2 is the correct option. ఒకవేళ నేచర్ అడిగి ఉంటే రూట్స్ ఆర్ రియల్ అండ్ ఈక్వల్, ఓన్లీ డిస్క్రిమినెంట్ అంటేనేమో 0. The value of the expression 2x square minus 3x plus 6 at x is equal to minus 2. x is equal to minus 2 వద్ద ఈ యొక్క సమాసం బీజ సమాసం యొక్క విలువ అనగా x ప్లేస్లో కూడా minus 2 రాస్తాం. 2 into x square అనగా 2 into minus 2 whole square minus 3 into minus 2 plus 6. 2 into minus 2కి హోల్ స్క్వేర్ చేస్తే ప్లస్ 4 అవుతుంది. మైనస్ ఇంటూ మైనస్ ప్లస్ 3 2 6 ప్లస్ 6, 2 4 8 ప్లస్ 6 plus 6 12, 8 plus 12 is equal to 20. So option 4 is the correct option. Next question. If A and B are disjoint sets, then number of A union B. రెండు సముద్రులు disjoint sets అంటే వాటి యొక్క కామన్ ఎలిమెంట్స్ 0. నెంబర్ ఆఫ్ కామన్ ఎలిమెంట్స్ ఇస్ 0. దట్ ఈస్ కాల్డ్ disjoint sets. ఓకే, కామన్ ఎలిమెంట్స్ ఏమీ లేకపోతే వాటిని disjoint sets అంటాం. A, B ఇలా తీసుకుంటాం, ఇవి disjoint sets అయితే. మరి నెంబర్ ఆఫ్ A యూనియన్ B ఫార్ములా వచ్చేసి ఎప్పుడైతే disjoint sets అవుతుందో మరి నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B. యాక్చువల్గా అయితేనేమో మనకి ఫార్ములా ఏముంది, నెంబర్ ఆఫ్ A యూనియన్ B ఈజ్ ఈక్వల్ టు నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B మైనస్ నెంబర్ ఆఫ్ A ఇంటర్సెక్షన్ B. ఇది 2 సెట్స్ ఎలిమెంట్స్ మధ్యలో ఉన్నటువంటి రిలేషన్. ఇందులో డిస్జాయింట్ సెట్స్ కాబట్టి ఇది 0 అయిపోతుంది. ఇది 0 అయిపోతుంది కాబట్టి ఇది ఫార్ములా నెంబర్ ఆఫ్ A ప్లస్ నెంబర్ ఆఫ్ B. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇఫ్ A ఈక్వల్ టు 2, 4, 6, 8, B ఈక్వల్ టు 1, 3, 5, 7 అయినట్టయితే A మైనస్ B ఇంటర్సెక్షన్ B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు, రెండు సముద్రులు ఇచ్చిండు, ఆ రెండు సముద్రుల్లో కూడా A B అండ్ ఎలిమెంట్స్ ఇచ్చిండు. A మైనస్ B ఫైండ్ అవుట్ చేయాలి, B మైనస్ A ఫైండ్ అవుట్ చేయాలి, ఇంటర్సెక్షన్ ఫైండ్ అవుట్ చేయాలి ఆ రెండింటి యొక్క. అయితే మనకి ఇక్కడ రెండు సెట్స్ ఒకసారి డయాగ్రామ్ గీస్తున్నా, మీరు లెక్క చేయకుండా కూడా చెప్పొచ్చు ఆన్సర్ని. ఇది ఆల్వేస్ కూడా ఇది ఈక్వల్ అవుతుంది. మరి ఒకసారి గమనించండి, ఇది పటము. A మైనస్ B అంటే ఈ పార్ట్, ఇది మొత్తం A ఇక్కడ నుంచి ఇక్కడ వరకు. ఇందులోకి వెళ్ళి A మైనస్ B అంటే ఈ పార్ట్, B మైనస్ A అంటే ఈ పార్ట్. మరి ఈ రెండింటికి కామన్ పార్ట్ ఏమైనా ఉందా? లేదు కదా. సో ఆల్వేస్ A మైనస్ B ఇంటర్సెక్షన్ B మైనస్ A అనేది ఎల్లప్పుడూ కూడా ఏమవుతుందంటే శూన్య సమితి అవుతుంది. పై ఎలిమెంట్స్ ఏదైనా ఉండండి. సో A మైనస్ B ఇంటర్సెక్షన్ B మైనస్ A ఈజ్ ఈక్వల్ టు ఇది అవుతుంది, గుర్తుంచుకోండి. ఇఫ్ ట్రయాంగిల్ ABC అండ్ ట్రయాంగిల్ DEF ఆర్ సిమిలర్ ట్రయాంగిల్, దేర్ ఏరియాస్ ఆర్ 64 స్క్వేర్ సెంటీమీటర్స్ అండ్ 121 స్క్వేర్ సెంటీమీటర్స్ రెస్పెక్టివ్లీ. EF ఈజ్ ఈక్వల్ టు 15.4 సెంటీమీటర్స్ అయితే BC ఎంత అవుతుంది? ఇందులో EF BC రెండు కూడా గమనించినట్టయితే కరస్పాండింగ్ సైడ్స్. మన ఫార్ములా ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ABC బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ DEF. 2 ట్రయాంగిల్ సిమిలర్ ట్రయాంగిల్స్ అయినట్టయితే వాటి ఏరియాస్ యొక్క రేషియో అనేది కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోకి స్క్వేర్ అవుతుంది, అనగా BC బై EF హోల్ స్క్వేర్ అవుతుంది. ఇది ఫార్ములా. పెరిమీటర్స్ అయితేనేమో సైడ్స్ రేషియోకు, ఏరియా అయితేనేమో సైడ్స్ రేషియోకి స్క్వేర్. ఓకే, ఇప్పుడు ABC ఏరియానేమో 64, ఓకేనా. రెండవది 121. ఈ స్క్వేర్ అనేది లెఫ్ట్ సైడ్కి అయితే స్క్వేర్ రూట్ అవుతుంది. BC అంటే తెలుసుకోవాలి, EF అంటే 15.4. ఇప్పుడు డివైడ్ చేస్తే ఇది స్క్వేర్ రూట్ ఫైండ్ అవుట్ చేస్తే 64 యొక్క స్క్వేర్ రూట్ 8, 121 యొక్క స్క్వేర్ రూట్ 11 ఈజ్ ఈక్వల్ టు BC బై 15.4. 11 క్యాన్సల్, పాయింట్ 11 4 44. ఓకే, 1.4 వచ్చింది. మనకు తెలుసుకోవాల్సింది BC విలువ. 1.4 డివైడ్ చేస్తుంది, లెఫ్ట్ సైడ్కి వస్తే మల్టిప్లై అవుతుంది. సో 1.4 into 8 ఈజ్ ఈక్వల్ టు BC అవుతుంది. 8 4 32, 8 1 8 11. పాయింట్ ఆఫ్టర్ 1 డిజిట్ ఉంది కాబట్టి ఇప్పుడు ద పాయింట్ బిఫోర్ 1 డిజిట్ 11.2 సెంటీమీటర్స్. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే.
ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ ఏబీసీ డివైడెడ్ బై ఏరియా ఆఫ్ ట్రయాంగిల్ డిఈఎఫ్ కరస్పాండింగ్ సైడ్స్ యొక్క రేషియోకి ఈక్వల్ అవుతుంది. సబ్స్టిట్యూట్ చేస్తున్నాం. స్క్వేర్ అనేది రెండో సైడ్ వస్తే స్క్వేర్ రూట్ అవుతుంది. 64కి 8, 121కి 11, బీసీ బై 15.4 డివైడ్ చేస్తే 1.4 వచ్చింది. ఇది మల్టిప్లై చేస్తే 11.2 సెంటీమీటర్స్. ద యాంగిల్ బిట్వీన్ ఏ ట్యాంజెంట్ టు ఏ సర్కిల్ అండ్ ద రేడియస్ డ్రాన్ ఎట్ ద పాయింట్ ఆఫ్ కాంటాక్ట్. సో అసలుకి సర్కిల్, ఈ సర్కిల్కు మనకేమి ఇచ్చిండు? ట్యాంజెంట్, స్పర్శరేఖ అంటాం తెలుగులో. స్పర్శరేఖ, ఛేదన రేఖ. మరి స్పర్శరేఖ అంటేనేమో ఒక పాయింట్ టచ్ అయ్యుకుంటూ వెళ్ళినట్టయితే ఆ లైన్ను మనకి స్పర్శరేఖ అంటాం. ఏ లైన్ త్రూ ద టూ పాయింట్స్ ఉన్నట్టయితే దానికి ఖండన రేఖ సీకెంట్ అంటాం. ఓకే, ఇది వేరు డిఫరెన్స్. సీకెంట్ అంటేనేమో ఏ లైన్ త్రూ ద 2 పాయింట్స్ ఆన్ ద సర్కిల్, ఏ లైన్ త్రూ ద 1 పాయింట్ ఆన్ ద సర్కిల్. సర్కిల్ పైన ఒక పాయింట్ దగ్గర వెళ్తే ట్యాంజెంట్ అంటాం. ఇప్పుడు మన క్వశ్చన్లో ట్యాంజెంట్ ఇచ్చిండు. ట్యాంజెంట్ దగ్గర ఈ కాంటాక్ట్ అంటాం, ఈ పాయింట్ను. ఎక్కడైతే స్పర్శ బిందువు అంటాం, స్పర్శించుకున్నటువంటి దీన్ని. ఈ స్పర్శ బిందువు నుంచి సెంటర్ని కలిపితే దీన్ని రేడియస్ అంటాం. ఈ రేడియస్కు అలాగే ఈ ట్యాంజెంట్కు ఆల్వేస్ రైట్ యాంగిల్ ఉంటుంది, 90 degrees ఉంటుంది. ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. ఎప్పుడైతే మనకి ఒక సర్కిల్కు ట్యాంజెంట్స్ డ్రా చేసినామంటే ఆ కాంటాక్ట్ అయిన పాయింట్ కాంటాక్ట్ స్పర్శ బిందువు అంటాం. స్పర్శ బిందువు నుంచి కేంద్రాన్ని కలిపితే వ్యాసార్థం అవుతుంది ఈ రేఖను. ఇది ఎప్పుడు కూడా ట్యాంజెంట్తో పర్పెండిక్యులర్గా ఉంటుంది, అనగా 90 degrees అవుతుంది. సో ఆప్షన్ 4 ఇస్ ద కరెక్ట్ ఆప్షన్. జనరల్ ఫార్మ్ ఆఫ్ x/3 మైనస్ y/5 ఈక్వల్ టు 1/6. ఇక్కడ x/3 మైనస్ y/5 ఈజ్ ఈక్వల్ టు 1/6. దీన్ని జనరల్ ఫామ్లోకి మార్చాలి. అంటే డినామినేటర్స్ ఉంది, డినామినేటర్స్ లేకుండా మార్చుకోవాలి. సో ఈ రెండింటి యొక్క మల్టిప్లై చేస్తే 5 × x 5x మైనస్ 3 × y 3y. ఎందుకంటే రెండు కూడా డినామినేటర్స్ డిఫరెంట్ ఉన్నప్పుడు మనం క్రాస్ మల్టిప్లికేషన్ మెథడ్లో కూడా సింప్లిఫై చేస్తాం. లెఫ్ట్ సైడ్ 5 × x 5x మైనస్ 3 × y 3y. డినామినేటర్స్ 3 5 15 ఈజ్ ఈక్వల్ టు 1/6. 3 2 3 5. మళ్ళీ క్రాస్ మల్టిప్లికేషన్ చేస్తాం. 2 టేబుల్తో మల్టిప్లై చేస్తే 2 5 10x 2 3 6y ఈజ్ ఈక్వల్ టు 5 1 5. అయితే ఇందులో లెఫ్ట్ సైడ్ 0 ఉంది, రైట్ సైడ్ 0 ఉంది. కాబట్టి మళ్ళీ ఏం చేయాలి? 10x మైనస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0. సో 10x మైనస్ 6y మైనస్ 5 ఈజ్ ఈక్వల్ టు 0 ఉన్నటువంటి ఆప్షన్ ఫస్ట్ ఆప్షన్ ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే. ఇఫ్ ద టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 1350 స్క్వేర్ మీటర్స్ దెన్ ఇట్స్ వాల్యూ. ఒక సమగణం యొక్క సంపూర్ణ తల వైశాల్యం 1350 చదరపు మీటర్లు అయినట్లయితే దాని ఘనపరిమాణం ఎంత? సో సంపూర్ణ తల వైశాల్యానికి సూత్రం 6a². టోటల్ సర్ఫేస్ ఏరియా ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు 6a². ఎందుకంటే టోటల్ ఫేసెస్ 6 ఉంటాయి, ఈ స్పేస్ కూడా స్క్వేర్ షేప్లో ఉంటుంది. 6a² ఈజ్ ఈక్వల్ టు 1350. ఇందులో కూడా లెఫ్ట్ సైడ్ 6 మల్టిప్లై చేస్తుంది a²ను, రైట్ సైడ్ వస్తే డివైడ్ అవుతుంది. a² ఈజ్ ఈక్వల్ టు 1350/6. 6 2 12 1 6 2 12 6 5 30. దెన్ a ఈజ్ ఈక్వల్ టు స్క్వేర్ ఉంది కాబట్టి రూట్ అవుతుంది, రూట్ 225. రూట్ 225 యొక్క వాల్యూ 15. సో సైడ్ అనేది 15 వచ్చింది. మనకు అడిగింది ఏంది? వాల్యూమ్. సో వాల్యూమ్ ఆఫ్ ద క్యూబ్ ఈజ్ ఈక్వల్ టు a³. ఘనపరిమాణం a³ ఈజ్ ఈక్వల్ టు 15³ అనగా 15 × 15 × 15. 15 15 225, 225 × 15. సో 15 5 25 75, 15 2 30 37, 15 2 30 33. 3375. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఒక క్రమవృత్తాకారపు శంకు యొక్క ఘనపరిమాణం. ఇక్కడ వ్యాసార్థం 6, ఎత్తు h అనుకున్నట్టయితే ఘనపరిమాణము 1/3 πr²h. సో ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. స్తూపానికి ఏమో πr²h. దీని యొక్క ఘనపరిమాణంలో 3వ వంతు ఉంటుంది కాబట్టి 1/3 πr²h. ఆప్షన్ 3 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. అర్థమెటిక్ మీన్ ఆఫ్ 9 అబ్జర్వేషన్స్ వర్ క్యాలిక్యులేటెడ్ యాజ్ 45. వైల్ క్యాలిక్యులేటింగ్ 1 అబ్జర్వేషన్ వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 42 ఫర్ 24. దెన్ ద కరెక్ట్ మీన్. ఒక దత్తాంశంలో 9 రాసుల సగటు 45 ఇచ్చిండు. అందులోకి వెళ్ళి అట్లు చేయటంలో ఒక రాసి 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. యాక్చువల్గా 24 ఉండాలి, రాంగ్ 42గా. అంటే మనం మామూలుగా టైప్ చేసేటప్పుడు 24 రివర్స్ కొట్టిండు, 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. 9 రాసుల యొక్క సగటు ఎంత? 9 రాసుల సగటు 45 ఇచ్చిండు, లెక్కించడం. అట్లు చేయటంలో ఒక రాసి 24ను 42గా పొరపాటుగా లెక్కించవచ్చు. ఆ 9 రాసుల యొక్క సగటు ఎంత? సో ముందుగా రాసుల మొత్తం తెలుసుకుందాం. రాసుల మొత్తం σx అంటాం. సో σx ఈజ్ ఈక్వల్ టు రాసుల సంఖ్య ఇంటూ సగటు. సో x బార్ ఇంటూ n. మరి x బార్ ఎంత ఇచ్చిండు? 45. రాసులు ఎన్ని ఇచ్చిండు? 9. 9 × 45. సో 9 5 45, 9 4 36, 36 మరియు కూడితే 40. సో 405 వచ్చింది. ఇది రాసుల మొత్తం. ఇప్పుడు ఏం చేయాలి? ఒక రాశి 24ను 42గా పొరపాటుగా లెక్కించినచో అంటే ఇప్పుడు ఏం చేయాలి? మొత్తం 405లోకి వెళ్ళి మనం 42ను తీసేయాలి, రాంగ్గా ఉన్నటువంటి దాన్ని. అలాగే ప్లస్ 24 ఏదైతే పొరపాటుగా లెక్కించినరో వైల్ క్యాలిక్యులేటింగ్ అన్ అబ్జర్వేషన్ వాజ్ రాంగ్లీ టేకెన్ యాజ్ 42 ఫర్ 24. దెన్ ద కరెక్ట్ మీన్. కరెక్ట్ చేయాలి. సో మరి ఇప్పుడు ఏదైతే రాంగ్ ఎంట్రీ చేసిందో దాన్ని మైనస్ చేయాలి, రైట్ ఏదైతే ఉందో అది రాయాలి. అయితే ఇక్కడ రాసుల సంఖ్య మారట్లేదు, 9 రాసులు అలాగే ఉంటాయి. ఏదైతే రాంగ్ ఎంట్రీ చేసినరో దాన్ని మనం రిమూవ్ చేస్తున్నాం, ఆ వాల్యూను మైనస్ చేస్తున్నాం. అంటే ఆ బాక్స్లోకి వెళ్ళి 42ను రిమూవ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ అవుతుంది. కొత్తగా ఏదైతే యాక్చువల్గా ఏది ఉండాలో అది యాడ్ చేస్తున్నాం. సో 405కు 24 యాడ్ చేసి 429,
420లోకి వెళ్ళి 42 మైనస్ చేస్తే 7 38 387 అనేది కరెక్ట్ సమ్. మళ్ళీ ఎక్స్ బార్ ఈజ్ ఈక్వల్ టు సిగ్మా ఎక్స్ బై ఎన్ అనగా రాసుల మొత్తం బై రాసుల సంఖ్య. 9తో భాగారం చేస్తే 9 4 36 9 3 27 43. ఆప్షన్ 4 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఆప్షన్ 4. ఇఫ్ L ఈజ్ ఈక్వల్ టు 500, N ఈజ్ ఈక్వల్ టు 100, F ఈజ్ ఈక్వల్ టు 20, CF ఈజ్ ఈక్వల్ టు 4.5, H ఈజ్ ఈక్వల్ టు 100 ఇన్ ఏ ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ దెన్ మీడియన్. మరి మనం ఇచ్చినటువంటి టేబుల్ ఇవ్వకుండా డైరెక్ట్ వాల్యూస్ ఇచ్చిండు, మీడియన్ ఫైండ్ అవుట్ చేయమని చెప్పిండు. మరి మీడియన్ వచ్చేసి మనకి ఎప్పుడైతే ఫ్రీక్వెన్సీ డిస్ట్రిబ్యూషన్ టేబుల్ ఇచ్చినప్పుడు ఫ్రీక్వెన్సీ టేబుల్కు మీడియన్ ఫైండ్ అవుట్ చేయాలంటే L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. ఇది ఫార్ములా. L ప్లస్ N/2 మైనస్ CF బై F ఇంటూ హెచ్. ఇందులో L అంటే 500 ఇచ్చిండు, ప్లస్ N/2 N అంటే ఎంత ఇచ్చిండు, ఫ్రీక్వెన్సీ 100 ఇచ్చిండు, 100/2 అంటే 50, మైనస్ CF అంటే 45, స్మాల్ f అంటే 20 అండ్ హైట్ అంటే 100. ఓకే, ఇవి ఇచ్చినటువంటి వాల్యూస్ 21 25 క్యాన్సల్. సో ఈజ్ ఈక్వల్ టు మనకి 500 ప్లస్ బ్రాకెట్లో ఇక్కడ 50లోకి వెళ్ళి 45 మైనస్ చేసి 5 5 5 25, 500 ప్లస్ 25 525. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఇది ఫార్ములా రాసుకున్నాం. L అంటే 500, N అంటే 100 కాబట్టి 100/2 అంటే 50, మైనస్ CF అంటే 45 బై F అంటే 20 ఇంటూ 100. 21 25 క్యాన్సల్. 50లోకి వెళ్ళి 45 మైనస్ చేసి 5 బ్రాకెట్లో 5 5 25. సో 500 ప్లస్ 25 525. The length of the shadow of a 15 meters high pole is 5√3 meters at the 7 o'clock in the morning. Then the angle of elevation of the sun rays with the ground at the time. సో మనము పోల్ అనుకున్నట్టయితే పోల్ యొక్క హైట్ 15 మీటర్స్ ఇచ్చిండు. అలాగే షాడో భూమి పైన షాడో 5√3 ఇచ్చిండు. మనకి ఇక్కడ ఏం అడిగిందంటే మనకి ఇప్పుడు ఇక్కడ షాడో ఎప్పుడు ఫామ్ అవుతుంది, సన్ రేస్ అనేటివి ఇక్కడ నుంచి బయలుదేరి ఈ యొక్క పోల్ పైన పడినప్పుడు దానికి సంబంధించిన షాడో ఇక్కడ వస్తుంది. ఈ మనకి అడిగింది ద యాంగిల్ ఆఫ్ ఎలివేషన్ అట్ ద సన్ రేస్ విత్ ద గ్రౌండ్తో ఏర్పడేటువంటి కోణం ఇక్కడ అడిగిండు. ఈ సన్ రేస్ అనేది ఈ విధంగా స్ట్రేట్గా వచ్చేసి భూమిని తాకుతున్నాయి. తాకేయడానికి మధ్యలో ఇది ఉంది కాబట్టి దానికి సంబంధించి షాడో వచ్చి ఇక్కడ వచ్చింది. ఇప్పుడు ఈ యాంగిల్ అడుగుతున్నాడు. సో ఇప్పుడు ఇది చూసినట్టయితే ఈ యాంగిల్కు ఇది ఏమవుతుంది, పోల్ హైట్ అనేది ఆపోజిట్ సైడ్ అవుతుంది, ఇది అడ్జసెంట్ సైడ్ అవుతుంది. ఆపోజిట్కి అడ్జసెంట్కి ఉన్నటువంటి థీటా ట్యాన్ థీటా, ఆపోజిట్ సైడ్ బై అడ్జసెంట్ సైడ్ 5√3. మరి 5 1 5 3 క్యాన్సల్. నెక్స్ట్ 3 అంటే న్యూమరేటర్ లోపల √3 ఇంటూ √3 రాసుకుంటాం 3 వాల్యూను. డినామినేటర్లో √3 అలాగే ఉంటుంది, క్యాన్సల్ అవుతుంది. లెఫ్ట్ సైడ్ ట్యాన్ థీటా ఉంది, రైట్ సైడ్ √3 ఉంది. √3 ఎప్పుడు వస్తుంది, ట్యాన్లో 60 degrees. దేర్ఫోర్ థీటా ఈజ్ ఈక్వల్ టు 60 degrees. ఆప్షన్ 2 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. లాస్ట్ క్వశ్చన్ ఇన్ దిస్ వీడియో. ఇఫ్ P of E ఈక్వల్ టు 0.05 దెన్ ద ప్రాబిలిటీ ఆఫ్ నాట్ E. మనకి నాట్ E అంటే ప్రాబిలిటీ ఆఫ్ E బార్ అని రాస్తాం. సో ఒక ఈవెంట్ యొక్క ప్రాబిలిటీ ఆ ఈవెంట్ జరగకూడనుకున్నటువంటి ప్రాబిలిటీల సమ్ అనేది ఎల్లప్పుడు కూడా 1కి ఈక్వల్ అవుతుంది. ఆ ఫార్ములా ప్రకారం ప్రాబిలిటీ ఆఫ్ E బార్ ఈజ్ ఈక్వల్ టు 1 మైనస్ ఆఫ్ ప్రాబిలిటీ ఆఫ్ E. 1 మైనస్ ప్రాబిలిటీ ఆఫ్ E అంటే 0.05 మైనస్ చేయాలి కాబట్టి 1.00 0.05 590 0.95. ఆప్షన్ 1 ఈజ్ ద కరెక్ట్ ఆప్షన్. ఓకే, థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై యూట్యూబ్ ఛానల్.